జీవితం రంగులమయం, ఆనందం రంగులకేళి విలాసం. చేతిలోని రంగు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది ఎదుటివారిని కమ్మేస్తోంది. సంతోషం విల్లివిరుస్తోంది. హోలీ ఐరే అంటూ గంతులేస్తోంది. ఆ రంగుల్లో తడిసి ముద్దైన అనుభూతులు. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ పూసుకుంటూ ఎటు చూసినా సంతోషాల వెల్లువే. అంతా ఆ రంగుల మహిమే. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పరస్పర రంగులు చల్లుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలతో దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. హ్యాపీ హోలీ అంటూ యువత ఈ రోజు తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇక ఉత్తర భారతదేశంలో మాత్రం మరో లెవెల్లో ఈ వేడుకలు జరిగాయి. ప్రధాన రహదారులు, వీధులు, అపార్ట్మెంట్లు కలర్ఫుల్ గా మారాయి. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని హోలీ సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ఆనందాల రంగుల పండుగ దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ ఆడారు. పలుచోట్ల కామదహనాలు కూడా జరిపారు. మన్మథుని పరాకాష్ఠకు పరమశివుడు ఆగ్రహరూపం దాల్చిన సందర్భంగా కాముని దహనం చేసిన రోజుగా కామదహనం జరుపుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం నిర్వహించిన కామదహనానికి హాజరయ్యారు. అంతా మంచి జరగాలని వేడుకున్నారు. కలర్ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా అంతా ఇంతా కాదు, చిన్న పెద్ద అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కలర్ఫుల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నగరం మొత్తం ఎక్కడ చూసినా రంగులమయంగా మారిపోయింది. ఇక మరోవైపు సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, పీపుల్స్ ప్లాజాలో హోలీ ఈవెంట్లు భారీగా చేశారు. డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ల నిర్వాహకులు అదరగొడుతున్నారు. సికింద్రాబాద్ తార్నాకలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బల్దియా కార్మికులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. కాగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్ననే హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే నగరవాసులు పలు రంగులతో హోలీ వేడుకలను ప్రారంభించారు. డీజే పాటలతో పాటు రెయిన్ డాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ హోలీ వేడుకలు జరుగుతున్నాయి. అల్లూరు జిల్లా తాజంగిలో హోలీ సందర్భంగా రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు. 75 అడుగుల కట్టెల దహనం ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కట్టెలపై ఉన్న జెండాను పట్టుకునేందుకు స్థానికుల మధ్య పోటీ పెట్టారు. కింద పడకుండా పట్టుకునే వారికి నగదుతో ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. హోలీ సంబరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, హోలీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? హైదరాబాద్ నగరంలోనైతే హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా రంగులమయం కనిపిస్తుంది. ఈ రంగులు తమ ఒంటి పైన పూసుకుంటే ప్రతి కలర్ కి ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషన్స్ అన్ని కూడా సంవత్సరం అంతా తమతో ఉంటాయని, హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, అన్ని అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా ఈ యొక్క హోలీని జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ అండి, తెలుసున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఈవెంట్? మీ ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ 7 ఈవెంట్స్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ బికాస్ ఇది చాలా భారీ ఎత్తున చాలా మంది వచ్చారు. అండ్ ఇక్కడ చాలా అన్ని అవైలబుల్ ఉన్నాయి, కలర్స్, ఫుడ్, డ్రింక్స్ అండ్ షవర్ అండ్ ఎవ్రీథింగ్. వీఆర్ సో హ్యాపీ టు ఎంజాయ్ హియర్ అండ్ వీ కేమ్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాము, చాలా హ్యాపీగా ఈ హోలీ ఈవెంట్ ని జరుపుకుంటున్నాము. సహజ సిద్ధమైన కలర్స్, న్యాచురల్ కలర్స్ తోనే ఈ యొక్క హోలీని జరుపుకుంటున్నారని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు? హాయ్, నేను యాక్చువల్ యూఎస్లో ఉంటాను. సో ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎనర్జీ అయితే పీక్స్ లెవెల్లో ఉంది. అందరు చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత డాన్స్ చేస్తున్నారు. వాటర్ డాన్స్ అని చెప్పి ఉంది, కలర్స్ తోటి ఉంది, బ్యాండ్ ఉంది, డీజే, ఎవ్రీథింగ్ ఇస్ హై ఎనర్జీ, ఫుల్ వైబ్. అండ్ హ్యాపీ హోలీ అందరికీ. దిస్ ఇస్ ద బెస్ట్ ఈవెంట్. మీరు అందరు కూడా ఇంకా ఈవెంట్ 4-5 వరకు ఉంటుంది కాబట్టి తొందర టికెట్స్ తీసుకొని రావాలి ఇప్పుడే. ఓకే, మీరు యుఎస్ లో ఉంటారని చెప్తున్నారు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం వచ్చారు అంటే చాలా ఇయర్స్ తర్వాత. యుఎస్ లో ఎలా ఉంటది హోలీ సెలబ్రేషన్స్, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? యుఎస్ ని కూడా ఫార్చునేట్లీ ఒక నేవీ పియర్ దగ్గర చాలా మంచి ఈవెంట్స్ జరుగుతుంది. కానీ ఇట్లా ఏమంటారు, ఇక్కడ ఇంకా ఇంకో ఎక్స్ట్రా లెవెల్ స్టెప్ అయ్యే ఉంది. యుఎస్ లో కూడా ఇండియన్ కమ్యూనిటీ చాలా మంచి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. హ్యాపీ సో యుఎస్ నుండి వచ్చాము, చాలా ఇయర్స్ తర్వాత హైదరాబాద్ లో ఈ యొక్క ఈవెంట్ ని చేసుకుని చాలా హ్యాపీగా ఉందనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, ఎక్కడి నుండి వచ్చారు? సారీ, హైదరాబాద్ మాది. యాక్చువల్లీ అయితే చాలా బాగుంది. సో స్పెషల్ గా ఉంది. నేను అటెండ్ మాత్రమే, ఇది సంథింగ్ స్పెషల్. అది వాటర్ గేమ్స్ కానీ, ఆర్గనైజ్ కలర్స్ కానీ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. లైక్ బ్యాండ్ ఆర్ కలర్ఫుల్ అండ్ క్రౌడ్ అయితే ఆసమ్. ఇక బ్యాండ్ వచ్చేసి హైలైట్ గా ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా హోలీ సంబరాలు అనేవి ఉన్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డీజే పాటలతోనైతే ఇక్కడ మామూలుగా లేదు. గంటకి ఇక్కడ క్రౌడ్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. హైదరాబాద్ లో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే నీటి కష్టాలు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టు మాత్రం కేవలం హోలీ కోసం ముందుగానే దాదాపు 10 రోజుల ముందుగానే ట్యాంకర్స్ ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ యొక్క ఎనర్జీయే కనిపిస్తుంది, కానీ ఎక్కడ డౌన్ ఫాల్ అయితే కనిపించట్లేదు. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ప్రతి చోట పహార కాయడం కావచ్చు, అలాగే కొన్ని చెక్ పోస్టులకు ఏర్పాటు చేయడం కావచ్చు. అండ్ అంతేకాకుండా మిగతా ఏరియాస్ లో కూడా కొంతవరకు ఎవరైతే లైసెన్స్ లేకుండా ఈరోజు బయటకు వచ్చారో వాళ్ళు ముక్కైపోయినట్లే అని కూడా అధికారులు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఈ ఈవెంట్ ని జరుపుకోవాలంటూ కూడా వైన్ షాప్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మాత్రం. రైట్ థ్యాంక్ యూ లిఖిత. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనం లైవ్ లో చూస్తాం, చాలా మంది యువత అక్కడ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. డీజే సౌండ్స్ తో డాన్సులు వేస్తూ హోలీ సంబరాలు జరుపుకుంటున్న ఆయన ఇప్పటి వరకు కూడా మనం లైవ్ లో చూస్తాం.
మొత్తంగా హోలీ సంబరాలైతే అంబరాన్ని అంటుతున్నాయి. యువత సంబరంగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? యశ్పద్మ, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు. మనం చూసుకుంటే హిందువుల్లో అతి ముఖ్యమైన పండుగల్లో హోలీ పండుగ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. హోలీ పండుగ నాడు ప్రజలు ఎక్కడికక్కడ గుమ్ముకూడి రంగులు చల్లుకొని మిఠాయిలు పంచుకొని ఆత్మీయంగా పలకరించుకొని చాలా ఆనందంగా గడుపుకుంటారు. ఏదో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ హోలీ పండుగకు సంబంధించి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతున్నవి. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎలా జరుగుతున్నారు హోలీ పండుగలు? होली तेलुगु नहीं आता, हिंदी। बोलो बोलो, हिंदी में बोलो। तेलुगु हमारा फेस्टिवल है, हम बड़े धूमधाम से मनाते हैं, कलर लगाते हैं, एक दूसरे के अच्छा अच्छा खाना बनाते हैं, एक दूसरे के घर जाते हैं, खूब मस्ती करते हैं। अच्छा, ఎలా జరుగుతున్నాయి హోలీ పండుగలు? ఎలా జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా? హోలీ పండుగ శ్రీకాకుళంలో చాలా బాగా జరుగుతున్నాయి. ఇది మార్వాడి మిలన్ శ్రీకాకుళం ద్వారా హోలీ అక్కడ ఆడడం అరేంజ్ చేసాం. ఇది హోలీ అంటే ధర్మం అనేది నిలబడింది, ఆదరం అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది హిరణ్యకశిపే. పూర్వం మనం సత్యయుగంలో హిరణ్యకశిపు ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి ఉండేవాడు భక్త ప్రహ్లాదుడు. ఆయన విష్ణు భగత్. ఆయన ఎప్పుడైనా విష్ణు పూజ చేసేవారు. అయితే ఆయన్ని వాళ్ళ నాన్న ఆయన్ని మరి దేవుడు, నాయన దేవుడు, ఇంకా దేవుడు కాదు, నువ్వు నా పూజ చేయాలని ఆయన ఒప్పుకోలేదు. అయితే ఆయన చాలాసార్లు అలా చంపుదామని ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళ తమ్ముడు ఆ హిరణ్యకశిపు వాళ్ళ చెల్లి ఉండేది హోలిక. ఆ హోలికకి ఏంటంటే వరం ఉండేది, నువ్వు రుక్తో హోలికాకి వరం ఉండేది ఏంటంటే నువ్వు మంటలో కూర్చొని నీకు ఏట అవ్వదని. అయితే ఆ హిరణ్యకశిపు వాళ్ళ చెల్లికి చెప్పాడు, నువ్వు వీడిని నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టి మంటలో కూర్చోండి. ఆయన భక్త ప్రహ్లాదని ఒళ్ళో కూర్చోబెట్టి మంటలో కూర్చోంది. ఆ రోజు ఏమైందంటే హోలికాం కాలిపోయింది. చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా తెల్లవారుజాము నుంచి కూడా హోలీ పండుగల్లో పిల్ల పెద్ద అందరూ డ్యాన్సులు చేసుకొని మ్యూజిక్ పెట్టుకొని పాటలు పాడుకొని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సంతోషంగా జరుపుతున్నారు. ఇక్కడ చూసుకుంటే చిన్న పిల్లలు కూడా ఈ హోలీ పండుగల్లో అయితే పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉండి వాళ్ళకి నచ్చిన వంటకాలు చేసుకొని అన్ని కుటుంబాలు కూడా ఒకే దగ్గరికి వచ్చి గుమికూడి ఈ పండుగనైతే ఘనంగా జరుపుకుంటాం అనుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడాను ఈ హోలీ పండుగల్లో పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఇది దేశవ్యాప్తంగా కూడా హిందువుల్లో ప్రత్యేకమైన పండుగ మనం చెప్పుకోవచ్చు. ఈ హోలీ పండుగను కూడా बहुत मजा आता है। क्या किया सुबह से? क्या किया? सुबह से डांस किया, नाश्ता वगैरह सब फुल एंजॉयमेंट। भांग, ठंडाई, पकौड़ी, जलेबी किया, टिफिन किया, बहुत फुल एंजॉय। कैसे चल रहा है होली? बहुत अच्छा। सबसे मैंने इतना डांस किया है, सुबह से इतना डांस किया है, पूरे दिन डांस करेंगे। हैप्पी होली, हैप्पी होली। పిల్లలు కూడా ఉన్నారు ఈ హోలీ పండుగలో. పిల్లలు కూడా ఎలా జరుగుతుంది హోలీ పండుగ? कैसे चल रहा है? बहुत अच्छा चल रहा है। चल रहा है। हाँ। क्या किया आज? आज मैंने होली खेली और खाना खाया और डांस किया, हाँ। बस। क्या कर रहे? पकौड़ी। చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఈయన అయితే తెల్లవారుజాము నుంచి కూడా హోలీలో మునిగి ఆడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎలా జరుగుతుంది హోలీ? చాలా చక్కగా హోలీ సందర్భంగా ఇక్కడ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు. శ్రీకాకుళంలో ప్రతి సంవత్సరం ఇలాగే హోలీ నాడు ముందు రోజు ఒక భోగి మంట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ముందు రోజు అనేది హోలీ భోగి మంటలో హిరణ్యకశ్యపుల తాలూకా చెల్లెలు హోలిక అనే ఒక రాక్షసికి దీనికి ఓటం చూపించాలని భక్త ప్రహ్లాదుడు కృష్ణుడు తాలూకా ప్రతి నిమిషం కూడా ఆయనగా జాయించి ఆయన భక్తి చేసినప్పటికీ ఆయనకి ఆ హోలిక అని వాళ్ళు అత్త ఆవిడికి ఒళ్ళులో కూర్చోబెట్టేసి ఈ హోలీ మంటలో కూర్చుంటే ఆయన కాలుతాడు భక్త ప్రహ్లాదుడు, లేకపోతే కాలడు అని చెప్పేసి ఒక భోగి మంట అరేంజ్ చేసుకొని దాంట్లో ఆయనకి ఒళ్ళులో కూర్చోబెట్టేసి ఆ హోలీ మంట వెలిగించినప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ భక్తితో ఆయన లీనమైనప్పుడు ఆయన తాలూకా భక్తి ప్రదక్షిణంగా తెలిపినప్పుడు ఆయనేమో హోలీ మంట భోగి మంటలోని అమరించాడు, ఆయన జీవించాడు. మిగతాది హోలిక ఆయన అత్త ఆ భోగి మంటలో కాలిపోయినది.
దీనివల్ల మనకేంటంటే మంచికి ఎప్పుడు గెలుపు ఉంటుంది, చెడుకు అనేది ఎప్పుడు ఓటం ఉంటుందని మనకు తెలుసు. దేవుడు భక్తి, దేవుడు లేనివై దేవుడికి ఎప్పుడు సమర్పించినప్పుడు మనకెప్పుడు ఆయన ఓటమి చూపించడు, ఆయన ప్రతి క్షణం మనతోనే ఉంటాడని దానికి విజయం సాధించినప్పుడు మరుసటి రోజు తెల్లవారిచే మన అందరూ కలిసిమెలిసి ఈ కలర్స్ అనేది సందర్భంగా ఇలాగ అందరూ మనం చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయం నుంచి కూడా ఇక్కడ హోలీ పండుగలో గుమ్మికూడుతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే అయితే తెల్లవారుజాము నుంచి కూడా డ్యాన్సులు చేసి హోలీని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా కూడా హిందువులు మతాలతో సంబంధం లేకుండా హిందువుల పండుగ అయినప్పటికీ కూడా మతాలతో సంబంధం లేక అందరూ చక్కగా జరుపుతున్న హోలీ పండుగ ఇది. ఈ హోలీ పండుగకు సంబంధించి మన పురాణాల్లో రాసిన పురాణాల ప్రకారం కూడా హోలీ భోగి మంట వేసుకొని భోగి మంట వేసుకుని తర్వాత ప్రజలందరూ ఒక దగ్గర గుంపుకుని గులాబీ కలర్ని తన ముఖాలకి ఒంటి మీద పూసుకొని ఆత్మీయ అలింగం చేసుకొని ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన ఇష్టమైన వంటకాలు చేసుకొని అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఏడాది పాటు ఉండాలని ఈ హోలీ పండుగ జరుపుకునే పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నవి ఈ హోలీ పండుగలు. ఓవర్ టు స్టూడియో పద్మ. రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇక విజయవాడలో హోలీ పండుగ ఏ విధంగా జరుగుతుందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలే చెప్పండి, విజయవాడ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏదైతే హోలీ పండుగ ఉందో హోలీ పండుగ అనగానే ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అత్య పెద్ద పండుగగా కూడా దీన్ని భావిస్తూ ఉంటారు. ఏదైతే ఈ రోజు హోలీ పండుగకు సంబంధించి అటు నార్త్ ఇండియన్ కాదు ఇటు విజయవాడలో కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్కది నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము. సాంప్రదాయంగా ఇక్కడ చేసేటువంటి నృత్యాలతో పాటు ఈ హోలీ యొక్క ప్రత్యేకతను కూడా చాటుతూ కూడా ఇక్కడ ఈ మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ అంతా కూడా ఇక్కడ డాన్సులతోటి అలాగే డీజే స్టెప్పులతోటి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క హోలీకి సంబంధించి హోలీ విశిష్టత ఏంటనేది మొత్తం మాట్లాడడానికి ఇక్కడ ఏదైతే మార్వాడికి సంబంధించినటువంటి పద్ధతి వ్యక్తులు ఉన్నారో వారిని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు హోలీ అని ఎందుకు ఇట్లా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు? నిన్న హోలికా దహన్ జరిగింది. ఈ రోజు చిన్న పిల్లలు ఎవరైతే ఈ సంవత్సరంలో కొత్తగా ఈ న్యూ ఇయర్ లో పుట్టారు 2024 ఫస్ట్ హోలీ ఎవరికి అయితే ఉంటుంది వాళ్ళకి ఎటువంటి గ్రహణ్ పడకుండా మంచిగా ఎటువంటి గ్రహణ్ పడకుండా వాళ్ళపైన ఎటువంటి దృష్టి పడకుండా వాళ్ళకి ఒక న్యూ ఇయర్ కా సెలబ్రేషన్ తో పాటు హోలికా దహన్ తో పాటు పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం రాజ్పురం సమాజ్ ద్వారా ఈ హోలీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ రోజు మార్వాడి క్లబ్ లో మీ అందరికీ కూడా హోలీ శుభకామన. మీరు కూడా హోలీ పండుగలు చేసుకోవాలి, కలర్ ఆడుకోవాలి. ధన్యవాదాలు. చెప్పండి, హోలీ యొక్క విశిష్టత ఏంటి? హోలీ యొక్క విశిష్టత ఏంటి? హోలీ యొక్క విశిష్టత ఏంటి అంటే హోలీ మా మార్వాడి స్పెషల్ ఫెస్టివల్. మేము మార్వాడి బాగా హోలీ చేస్తాం. చూస్తున్నాం కదా పద్మ, ఇక్కడ హోలీకి సంబంధించి మార్వాడీస్ అతిపెద్ద పండుగ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడలోని వంటలో ఉన్నటువంటి పరిధిలో మార్వాడీస్ అధికంగా ఉండేటువంటి కాబట్టి ఇక్కడ మార్వాడీస్ అంతా కూడా ఒక చోట చేరి ఇక్కడ ఈ యొక్క సంబరాన్ని అయితే చేసుకున్నటువంటి ఆ పరిస్థితి. భయ్యా, ఎందుకు ఈ కర్రలు ఎందుకు పట్టుకున్నారు మీరు? కర్రలతో ఏం చేస్తున్నారు? होली का बहुत वीडियो चल रहा है. बहुत राजस्थान की तरफ से बहुत अच्छा वीडियो है, इसलिए आप मारवाड़ी क्लब में है, इसलिए आपको बहुत बहुत धन्यवाद है. राजस्थान वालों को और तेलुगु वालों को बहुत बहुत धन्यवाद है. मेरा नाम हितेश कुमार थोड़ा है, इसलिए बहुत बहुत धन्यवाद है. అలాగే మనం చూస్తున్నాం కదా మార్వాడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో సాంప్రదాయంగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే అనంతరం ఈ మార్వాడీస్ ఎవరైతే పిల్లలు ఇక్కడ నృత్యాలు ప్రదర్శన చేసి ఉత్తమ ప్రదర్శన ఇచ్చారో వారికి కూడా ఇక్కడ ఈ యొక్క బహుమతులు అయితే ఇప్పటి వరకు కూడా పంచినటువంటి పరిస్థితి. అలాగే కొంత ఇంకా బహుమతులు కూడా పంచుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ మహిళలు చూస్తే మహిళలంతా కూడా ఈ యొక్క ఏదైతే ఈ గెలుచుకున్నటువంటి ఈ యొక్క ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు ఈ బహుమతులన్నింటినీ కూడా వీరు వెంట తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా హోలీ అనగానే వీరంతా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. ఎట్లా చేసుకున్నారు హోలీ?
చెప్పండి ఎట్లా జరిగింది హోలీ? ఎట్లా చేసుకున్నారమ్మా? ఎట్లా చేసుకున్నారు హోలీ? ఎలా చేసుకున్నారు హోలీ? హోలీ బాగా చేసుకున్నారా? ఎట్లా జరిగింది ఇక్కడ? చాలా బాగా జరిగింది. ఇంతే. ఏంటి బహుమతి ఇచ్చారు ఇక్కడ? అది 80% డబ్బు వస్తే బహుమతి ఇస్తున్నారు. ఇక్కడ చూసినాం కదా, ఈ మహిళలకు ఇక్కడ ఏదైతే ఇక్కడ యువకులకు బహుమతులు కూడా ప్రదానం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మార్వాడి సాధారణంగా బయటకు పెద్దగా రారు. అయితే వీరంతా కూడా ఇప్పుడు హోలీ సందర్భంగా వీరంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఈ హోలీ జరుపుకోవడానికి ప్రత్యేకత ఏంటారు? హోలీ అంటే ఇది మా మార్వాడి కల్చర్ లో అంటే కలరింగ్ ఫెస్టివల్. అన్ని రకాల కలర్స్ కలిసి అన్ని అంటే మేము ఎలా 1 ఇయర్లో ఎలా జరుగుతుంది, కలర్స్ ఎలా యాంగ్రీ, స్మైల్, ఏదైనా ఇమోషన్స్కి అది రంగాలలో పంచే అంటారు. ఇప్పుడు మా రాజ్పురోహిత్ సమాజ్ కార్యక్రమం అంటే అన్ని స్టూడెంట్స్ 1 ఇయర్లో జరిగిన ఫస్ట్ ప్రైజెస్ ఏ టాలెంట్ ఉంటుంది పిల్లలకి, ఆ టాలెంట్ ఈ ఫంక్షన్లో కనిపిస్తారు. ప్రైజ్ ఇస్తారు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్. అంటే ఏదైనా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ చూపిస్తారు అని మేము డాన్స్ అది ఫెస్టివల్ అని చేస్తాము. ఇది మొత్తం మీద చూస్తే పద్మ అటు నార్త్ ఇండియాలోనే కాదు, ఇటు విజయవాడలో కూడా హోలీ సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని అంటున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.